చప్పట్లు కొట్టి దేవునికి కలుసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. మరి చేరు వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసు పరిశుద్ధ నామములో శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి అత్యధికమైన జీవితంలో మిమ్మల్ని ఎదిగింప చేయునుగాక. మంచిది పిల్లరా, దేవుని వాక్యాన్ని మరి ఎప్పటిలాగే కొన్ని వచనాలు మనము సిద్ధపరచబడిన లేఖనాలను చదువుకొని దేవుని వాక్య సందేశాన్ని జాగ్రత్తగా విని గ్రహించి పరిశోధించి వారమై ఉందాం. సామెతల గ్రంథము బైబిల్లో ఉన్నదందరూ తెలుసు చూడండి. 542 పేజీ నంబరు. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు మనము జాగ్రత్తగా చదువుకుందాం. తీసిన వారందరూ చూడాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. పేజీ నంబరు 542 చదువుతున్నాను, జాగ్రత్తగా వినాలి. హృదయ ఆలోచనలు మనిషిని వశం, చక్కని ప్రత్యుత్తరమిచ్చుటకు యెహోవా వలన కలుగును. ఒకని నడతలనియు వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును. యెహోవా ఆత్మను పరిశోధించును. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలగజేసెను. నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలగజేసెను. గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు. కృపా సత్యము వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషుల చెడుతనము నుండి తొలగిపోవుదురు. దేవుడి మాటల ద్వారా మనతో మాట్లాడి ప్రతి విషయంలో మనము జాగ్రత్తగా చేసుకొందుముగాక. మన హృదయములను పరిశోధించుకొందుముగాక. వాక్యము ద్వారా మన జీవితాలను కట్టుకొందుముగాక. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. మనందరం అలాగే తల్లు వచ్చి కళ్ళు మూసినట్టయితే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్య, సర్వాధికారి, నీ శ్రేష్టమైన ఈ సమయాన్ని మాకు మరొక మారించి నీ వాక్యమును ధ్యానం చేసుకోవడానికి, నీ వాక్య లేఖనాలను మా హృదయములో భద్రపరిచి మా జీవితాలను చక్కపరచుకోవడానికి, మా హృదయములను శుద్ధి చేసుకోవడానికి నీ మాటలు ఎంతో మాకు తోడుపాటుగా ఉంటూ ఉన్నాయి. తండ్రి, మాట్లాడండి. నీ దాసుని నోరు నింపండి. పరిశుద్ధ ఆత్మ సహాయం చేయండి. ఎడంతల ఆత్మ చేత ఎత్తిపట్టి నీ దాసుని నోటికి బూరగా ఉండి నీ పనిముట్టుగా సాధనముగా వాడుకొని ఈ సాయంకాల ఆరాధన అంతటికి నీవే తోడుగా ఉండి నీవే మాట్లాడు. మనిషిని మాట వలన తన మేలు జరగదు కానీ అది కీడులోనికి నెట్టివేస్తూ ఉంది. నీ మాట వలన ప్రతి కీడు నుండి, అపాయము నుండి తప్పించి బ్రతికిస్తూ ఉంది నీ మాట. అందుకే తండ్రి, నువ్వు మాట్లాడితే మాకు మేలు కలుగుతుందని నీ సహాయమును, నీ పరిశుద్ధ ఆత్మ వరమును కోరుకుంటూ ముందున్న సమయం అంతా నీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభుడు రక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రములు కలుగునుగాక. మంచిది పిల్లరా, చదవబడిన లేఖనములో నీకు అర్థమైన విషయాన్ని నేను అడగాలని ఆశపడుతూ ఉన్నాను. ఇప్పుడు చదువుకున్నాం కదా, ఇందులో 2 విషయాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఆ 2 విషయాలు ఒకే దాన్ని సూచిస్తూ ఉన్నాయి. ఏంటి ఆ 2 విషయాలు? ఒకటి గర్వపు హృదయులందరూ. ఇక్కడ రాయబడిన అంశాలు ఏంటంటే హృదయ ఆలోచనలు. ఒకటి గర్వపు హృదయులు. అయితే ఈ హృదయ ఆలోచనలు మనిషిని ఆధీనంలో ఉన్నాయి.
ఈ హృదయ ఆలోచనలు ఎవరి ఆధీనంలో ఉన్నాయి? మనిషి వశం అంటే వాని ఆధీనంలో ఉన్నాయని అర్థం వస్తుంది. అయితే ఇంకొక విషయం ఏంటంటే, గర్వపు హృదయులందరూ యెహోవాకు ఏమవుతారంట? హేయులు అవుతారు. అయితే నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు అని రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే హృదయ స్థితిని ఈరోజు మనము గ్రహించే వారముగా ఈ సాయంకాల ఆరాధనలో కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. ఎందుకంటే పిల్లరా, 6వ వచనంలో చివరి ఆ లైన్లో రాయబడిన మాట ఏమిటంటే, మనుషుల చెడుతనము నుండి తొలగిపోవుదురు. మనుషులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. ఎందుకు? ఆ పైన లైన్లో రాయబడిన మాట ఏంటి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి అంటే, మనుషుల హృదయములో చెడుతనము పోవాలి అంటే, హృదయ ఆలోచనలు సరైనవిగా ఉండాలి. గర్వము హృదయములో పొచ్చి ఉండకూడదు. అదే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అందుకే పిల్లరా, ఈ దినమున ఒక 9 మాటలు మీ ముందు ఉంచాలని, హృదయముల గురించే 9 మాటలు మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. ఆశపడిన ప్రాణమును దేవుడు తృప్తిపరచునుగాక. హల్లెలూయా. చూడండి, ఎబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఎబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8-9 వచనాలు. త్వరగా తీసిన వారు చదవాలి. ఎబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8-9 వచనాలు. పేజీ నంబరు 201. రాయబడిన విషయం ఏంటంటే, ఎబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8-9 వచనాలు. నేడు మీరాయన శబ్దమును వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనకుడి. 40 సంవత్సరములు నా కార్యములను చూసి మీ పితరులు నన్ను పరిశోధించి శోధించిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ రాయబడిన విషయం ఏంటంటే, హృదయమును కఠినపరుచుకొనకండి. హృదయము ఎవరి ఆధీనంలో ఉన్నది? ఇప్పుడు హృదయ ఆలోచనలు మనుషుని ఆధీనములో ఉన్నాయి. అంటే మనిషి అంటారు కదా, ఆలోచనలో లేదా మనిషి అధికారములో అవి ఉన్నట్టుగా కనబడుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తే, నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడలా, ఇక్కడ బాగా జాగ్రత్తగా గమనించాలి పిల్లరా. నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల అరణ్యములో, అనగా ఇశ్రాయేలీయులు, ఆ దినమున మన పితరులైన వారు ఇశ్రాయేలు శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకండి. వారు ఆ రోజున కోపం తెచ్చుకున్నారు, కఠినం చేసుకున్నారు. అలాగున మీరు మీ హృదయములను కఠినం చేసుకొనకండి. ఎందుకంటే వాళ్ళు 40 సంవత్సరాలు నా కార్యములను చూసి మీ పితరులనబడిన వారు నన్ను పరీక్షించారు, శోధించారు. ఇదిగో మీరు కూడా నా శబ్దము విని నన్ను శోధించాలనుకుంటున్నారేమో, నన్ను శోధించాలి, పరీక్షించాలనుకుంటున్నారేమో. అలాగున చేయడానికి మీ హృదయాన్ని కఠినము చేసుకొనకండి అని చెబుతూ అక్కడ దానికి ముందు ఒక వచనం మాట్లాడాడు. లేదా 10వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. 10వ వచనం అక్కడ ప్రభు మాట్లాడుతున్న మాట, అపోస్తలుడైన పౌలు గారు ఎబీ గ్రంథాన్ని రాస్తూ ఆ విషయాన్ని తెలియపరుస్తున్నాడు. కావున నేను ఆ తరము వారి వలన విసిగి అని అంటున్నాడు. అక్కడ ఆయన మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నేను ఆ తరము వారి వలన విసిగి ఆయన మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, మీరు ఎల్లప్పుడూ తమ హృదయ ఆలోచనలు తప్పిపోవచ్చు ఉన్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు. దేవునికి మహిమ కలుగును గాక.
ఏమంటున్నాడంటే అండి వారు ఎవరితో మాట్లాడిన మాట ఏది? ఆనాడు మన పితరులైన ఇశ్రాయేలుతో మాట్లాడిన మాట. అరణ్యములో వారు ఏం చేశారంటే, వారు శోధన దినమందు వారి హృదయములను కఠినపరుచుకొని ఉన్నారు. ప్రభును శోధించారు, పరిశోధించారు, పరీక్షించారు. అలాగున మీరు ఉండకూడనట్లుగా ఏమైపోయారంటే ఆ రోజున ఏమైపోయారంటే హృదయ ఆలోచనలో వారు తప్పిపోయారు. హృదయ ఆలోచనలలో తప్పిపోయి నా మార్గములో తెలుసుకునలేదు అని చెబుతూ ఉన్నాడు. పిల్లరా, ప్రభు అయిన యేసు మార్గంలో ఏమున్నదండి? ఆయన మార్గము జీవమునకు నడిపించే మార్గం, ఆయన మార్గము సత్యములు నడిపించే మార్గం, ఆయన మార్గము పరలోకమునకు నడిపించే మార్గము. అందుకే ఆయన చెప్తున్న మాట ఏమిటంటే, యోహాను సువార్తలో రాయబడిన మాట 4:14 మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. అయితే ఆ రోజున ఇశ్రాయేలు మార్గము తప్పిపోయారు. అరణ్యములోనే 40 సంవత్సరములు ఏం చేశారంటే అక్కడక్కడే రౌండ్ కొట్టారు. కానాను దేశానికి ప్రయాణమయ్యారు. పాలు తేనెలు ప్రవహించు దేశంలో మిమ్మలను అడుగు పెట్టిస్తారని చెప్పాడు దేవుడు. అయితే వారు ఏమైపోయారంటే మార్గము తప్పి తిరిగారు, హృదయ ఆలోచనలు తప్పి తిరిగారు. వారి హృదయ ఆలోచనలు తప్పిపోయాయి. దేవుడు మమ్ములను సరైన మార్గంలో నడిపించగలడు అనే ఆలోచనలోనికి వారు రాలేదు. ఈ మోషే ఏమైపోయాడో అని చెప్పేసి గునుక్కున్నారు. దేవుని కూడా సరిగినట్లుగా వారు మరి వాక్యం తెలియజేస్తూ ఉంది. అందుకే మనిషి వశములో ఏముందంట? హృదయ ఆలోచనలు ఉన్నాయి. హల్లెలూయా. ఆ హృదయ ఆలోచన సరైనదిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే మీరు ఎల్లప్పుడూ తమ మార్గము, తమ హృదయ ఆలోచనలతో తప్పిపోతూ ఉన్నారు. ఆనాడే కాదు పిల్లరా, ఈనాడు కూడా మనుషులు ఎలా ఉన్నారంటే హృదయ ఆలోచనలు తప్పిపోతూ ఉన్నారు. ఆ హృదయం ఆలోచిస్తూ వారిని తమ వశంలోనికి తీసుకుంటుంది ఆ ఆలోచనలన్నీ. అందుకే మనుషులు ఏమైపోతున్నారంటే హృదయ ఆలోచనలు తప్పిపోతూ దేవుని మార్గం నుండి వేరైపోతూ ఉన్నారు. శ్రమల గుండా పరిగెడుతూ నాశనాన్ని కొని తెచ్చుకుంటూ ఉన్నారు. గర్వ హృదయులైపోతూ ఉన్నారు. దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, ఎబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో రాయబడిన మాట ఏమిటంటే, అక్కడ జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తూ ఉన్నాడు. మనుషులకు దేవుని వాక్యం ఒక హెచ్చరిక చేస్తూ ఉంది. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉన్నదేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి అని చెప్తూ ఉన్నాడు. ఏ హృదయం అంటండి అది? ఏ హృదయం అంట? దుష్ట హృదయం, దుష్టునితో అనుసంధమైన హృదయము. ఆ హృదయము దేవుని నుండి మరి ఒకవేళ విడిచిపోతుందేమో, దేవుని విడిచిపెట్టి దుష్టునితో సావాసము కలిగి ఉంటుందేమో. ఒక్కసారి మీరు ఆలోచించండి, తప్పిపోతున్నారేమో ఆలోచించండి. అలాంటి హృదయము మీలో ఎవని ఎంతైనా ఉన్నదేమో ఒక్కసారి ఆలోచించండి. అలాగున ఉన్నవారైతే జాగ్రత్త పడండి. ఆయన మార్గములు తప్పిపోకుండాట్లు, ఆయన రుజ ఆలోచనలు తప్పిపోకుండాట్లు మీరు జాగ్రత్తగా చేసుకోండి. ఆనాడు పితరులు అనబడిన వారు మార్గములు తప్పిపోయారు, హృదయ ఆలోచనలు తప్పిపోయారు. వారు ఆ తరమి వారు, ఈ తరము వారికి దేవుడు కృప ఆయన కుమ్మరిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని మార్గము ఎన్నటికి తప్పిపోనివ్వకుండా, హృదయ ఆలోచనల ప్రకారంగా నడవకుండా, దుష్ట ఆలోచన ప్రకారంగా ఉండకుండా హృదయాన్ని జాగ్రత్తగా చేసుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే వీరంతా ఎవరంటే దుష్ట హృదయము కలిగిన వారు ఎవరంటే కఠిన హృదయస్తులు. కఠినమైన హృదయము కలిగిన వారు, కఠినమైన హృదయం కలిగిన వారే. ఎన్నిసార్లు చెప్పినా వినరు. వింటారా? వినరు. ఎందుకంటే వారి హృదయము వారి ఆలోచన ప్రకారంగానే నడిపిస్తారు. అంటే వారి హృదయం ఏమైపోయింది? కఠినమైన హృదయముగా మారిపోయింది.
అందుకే ఇశ్రాయేలు వారి హృదయ ఆలోచన ప్రకారంగా నడిచారు. నడవడం వల్ల ఎన్ని సంవత్సరాలు పట్టింది? కానాను దేశం నడవడానికి 40 సంవత్సరాలు పట్టింది. అంటే వారి హృదయ ఆలోచన ప్రకారం. ఎందుకంటే మన హృదయ ఆలోచనలు మనిషిని వశములో ఉన్నాయి. ఆ మనిషి వశములో హృదయ ఆలోచనలు ఉన్నాయి కాబట్టి వారు గర్వ హృదయులైపోయారు. అందుకే దేవుడు ఏం చేశాడంటే గర్వ హృదయులందరినీ అసహించుకున్నాడు. హేయులంటే దేవునికి అసహ్యులు. వారు దేవుణ్ణి వారు మరిచిపోయి తమ మార్గములు తప్పిపోయి అరణ్యములో 40 సంవత్సరాలు తిరిగారు. కారణం ఏంటి? హృదయము దేవుని ఆలోచన ప్రకారంగా లేకపోవడమే. హల్లెలూయా. అందుకే మరి మొదటి మాట మీ ముందు వచ్చినది ఏంటంటే కఠినమైన హృదయము. ఈ కఠినమైన హృదయం ఉంటే దేవుని నుండి దూరం అయిపోతాయి. దుష్ట హృదయం పొంచి ఉంటుంది. ఆ హృదయ ఆలోచన ప్రకారంగా నడిచినప్పుడు మార్గము తప్పి తిరుగుతారు. ఎటు వెళ్తున్నారో తెలియదు. అందుకే అక్కడ చెప్తున్న మాట అంటే ఎవని ఎందైనను అని చెప్పిన మాట ఏంటి? సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టు విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉన్నదేమో అని జాగ్రత్తగా చూసుకోండి. కఠిన హృదయములకు ఒక హెచ్చరిక దేవుడు చేస్తూ ఉన్నాడు. రెండవ విషయాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. కరుడు గట్టిన హృదయం. ఏ హృదయం అంటే అది? కరుడు గట్టిన హృదయం అంటుంటారు కదా. ఏందిరా నీ కళ్ళెదుట అంత ఘోరం జరుగుతుంటా కూడా నీ హృదయం చెల్లించది అంటారా? ఏమ్మా నీ హృదయంలో కరుణ జాలి అనేది లేదా అని అంటుంటారు అప్పుడప్పుడు. అవును కదా. అలాంటి వారిని, అలాంటి హృదయాన్ని ఏమంటారంటే కరుడు గట్టిన హృదయము అని అంటారు. హల్లెలూయా. కరుడు గట్టిన హృదయం అంటే ఇంకా అది ఇంకా దేనికి లొంగదు, దేనికి లొంగదు. అది కరుడు గట్టిన హృదయం. అందుకే ఆ హృదయముల గురించి మాట్లాడుతున్న మాటను ఒకసారి విందాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యమున వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనసునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. వారైతే ఎవరు వీరు? ఎవరంటే వీరు హృదయ కాఠిన్యమునకు, హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత నడుచుకొనుచున్నవారు. కరుడుగట్టిన హృదయం ఇది. హృదయ కాఠిన్యమునకు వారు హృదయాన్ని అప్పగించేసుకున్నాడు, కఠినపరిచేసుకున్నారు హృదయాన్ని. కరుడుగట్టిన హృదయము. ఆ హృదయము ఎవ్వరికి లొంగడం లేదు. అయితే వారు ఏమైపోయారంట? వారు తమ మనసునకు కలిగిన వ్యర్థతను అనుసరిస్తున్నారు. కరుడు కట్టిన హృదయములో ఇంకా అంతా ఏముండదు. కరుడు కట్టిన హృదయములో మనుషుల పైన కానీ, తను చేస్తున్న పని విషయంలో కానీ, ఏ విషయంలో ఆలోచన అనేది ఉండదు. హృదయ ఆలోచన ప్రకారంగానే నడుస్తూ ఉంటాడు, వ్యర్థతను అనుసరిస్తాడు. కానీ వాడు అనుకుంటాడు నేను వెళ్ళే మార్గం సరైనది అనుకుంటాడు. అంధకారమైన మనసు కలిగిన వాడు ఎటు వెళ్తున్నాడో తెలియదు. అంధకారము, చీకటి మనసుకి ఏం కమ్మింది? చీకటి కమ్మి వేసింది. అంధకారమైన మనసు అంటే చీకటి కమ్మిన మనసు. ఇంకా చీకటి కమ్మిన మనసుకి హృదయములో కరుణ జాలి అనేది ఉండదు. కరుడు కట్టేసింది. ఇంకా హృదయం ఈ కళ్ళ ఎదుట ఎవరన్నా పొడిచినా కూడా హృదయం చెల్లించదు. కళ్ళ ముందే కత్తి తీసుకొని పొడిచేసినా కూడా ఆ హృదయము చెల్లించదు. ఆ హృదయంలో కరుణ పుట్టదు, జాలి పుట్టదు. అందుకే వారి ఏం చేస్తారంటే వారికి అంధకారమైన మనస్సు. వారు తమ మనసును మరి అనుసరించే వారిగా ఉన్నారు. దేవుని నుండి వాళ్ళు ఏమైపోయారంట? వాళ్ళు తప్పిపోయారు. దేవుని వలన కలుగు జీవముల నుండి వేరుపరచబడిన వారై ఉన్నారు. దేవుడు జీవాన్ని ఇచ్చాడు, ఆ జీవం నుండి వారు వేరుపరచబడిన వారే. అక్కడ చెప్తున్న మాట ఏంటంటే తమ మనసులకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనొచ్చు ఉన్నారు అని చెప్తున్నాడు. అందుకే ప్రియదేవులారా మరొక విషయాన్ని చూద్దాం. 17వ వచనంలో 4వ అధ్యాయం అక్కడే ఎఫెసీయులకు రాసిన పత్రిక. అన్ని జనులు నడుచుకున్నట్లు
మీరు మీద నడుచుకునవలదని ప్రభునందు సాక్ష్యం ఇచ్చుచు ఉన్నాను. అన్ని జనులు ఏం చేస్తారు? అన్ని జనులు దేవుని గురించి తెలుసుకోరు. వారి హృదయమునే అనుసరిస్తారు. వారి హృదయ ఆలోచన ప్రకారంగానే జీవిస్తారు. వారి హృదయములో ఉన్న తలంపుల ప్రకారంగానే వారు జీవిస్తారు. దేవుల్లో ఉన్న జీవము నుండి వారు తప్పిపోతారు. అంధకారమైన మనసు గల వారై ఉంటారు. అందుకే వారు ఎవరంట? అన్యజనులు. అన్యజనులు నడుచుకున్నట్లుగా మీరు ఇక మీదట నడుచుకున్నకండి. ప్రభునందు నేను సాక్ష్యం ఇచ్చుచూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఆయన ఇచ్చిన సాక్ష్యం ఏంటి? ఇదేనండి 18వ వచనంలో ఆయన ఇచ్చిన సాక్ష్యం ఏంటంట? వారైతే అంధకారమైన మనసు కలిగి ఉన్నారు. ఎవరు? కరుడు గట్టిన హృదయస్తులు. అంధకారమైన మనసు కలిగిన వారై తమ హృదయం కాఠిన్యము వలన తమలో ఉన్న అజ్ఞానము చేత, ఎవరు వీరు? అన్యజనులు. అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవము నుండి వేరుపరచబడిన వారే తమ హృదయము తమ మనసులకు కలిగిన వ్యక్తతను అనుసరించి నడుచుకుంటున్నారు. ఇదేనండి పౌలు గారు ఇస్తున్న సాక్ష్యము. 17వ వచనంలో చెప్పబడినట్లుగా అన్యజనులు నడుచుకున్నట్లుగా మీరు నడుచుకునవలదని ప్రభునందు మీకు సాక్ష్యం ఇస్తూ ఉన్నాను. వారు అంధకారమైన సంబంధులై ఉన్నారు. అంధకార మనసు కలిగిన వారై ఉన్నారు. వారి హృదయ కాఠిన్యములకు అజ్ఞానము చేత వారు నడుచుకుంటూ ఉన్నారు. దేవుని మరి ఇచ్చే జీవం నుండి వారు వేరుపరచబడిన వారై ఉన్నారు. వారి మనసును వ్యర్థతను అనుసరించి వారు జీవిస్తున్నారు. మీరు అలాగున నడుచుకోనకండి. ఆయన సాక్ష్యం ఇస్తున్నమాట. పిల్లరా, అలాగున నడుచుకునకూడదని దేవుని వాక్యము సెలవిస్తుంది. అందుకే కరుడు కట్టిన హృదయముల వలె ఉంటే అంధకారముతో, మరి మనసు అంధకారముతో కప్పివేస్తుంది. కళ్ళ ముందు ఏమి జరిగినా కనబడదు. అందుకే కఠినమైన హృదయం ఉండకూడదు, కరడు కట్టిన హృదయం ఉండకూడదు. మూడవదిగా గర్వపు హృదయము. మూడవ విషయం ఏంటి? గర్వపు హృదయము. చూడండి, ఉపద్య గ్రంథం 1వ అధ్యాయం, ఉపద్య గ్రంథము 1వ అధ్యాయము 3-4 వచనాలు. ఉపద్య గ్రంథము 1వ అధ్యాయము 3-4 వచనాలు చూడండి. పేజీ నంబరు 761. పేజీ నంబరు 761. పాత నిబంధన గ్రంథం పేజీ నంబరు 761. రాయబడిన విషయాన్ని ఇక్కడ ఉపద్యకు దర్శనములో దేవుడు మాట్లాడుతున్న మాట ఇది. 3-4 వచనాలు చదివా. అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడవై ఉండి కొండ సందులలో నివసించువాడా, నన్ను క్రిందకు పడదోయగలవాడు ఎవడని అనుకొనువాడా, నీ హృదయ గర్వము చేత నీవు మోసపోతివి. పక్షిరాజు గూడంత ఎత్తైన నివాసము చేసుకొని నక్షత్రములలో నీవు దాని కట్టుకొనినను అచ్చట నుండి నేను నిన్ను క్రింద పడవేతును. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం. మొదటి వచనం చదవండి. ఇప్పుడు ఉపద్యకు కలిగిన దర్శనం. ఏ దేవుని గురించి ప్రభువుకు యెహోవా సెలవిచ్చినది. యెహోవా యొద్ద నుండి వచ్చిన సమాచారము మాకు వినబడెను. ఏదోము మీద యుద్ధము చేయుదము లెండని జనుల రేపుటకై దూత పంపుచున్నాడు. హల్లెలూయా. ఏదోముకు మరి దేవుడు మరి నాశనము చేయడానికి. ప్రియమైన దేవుళ్ళరా, ఏదోమును గురించి చెప్పాలంటే చాలా విషయాలు. ఏదోము అంటే ఇసాకు సంతతి వారిలో నుండి వచ్చిన వారు. హల్లెలూయా. ఏశావు సంతతిలో నుండి వచ్చిన వారు యోదోమీయులు. అయితే ఈ విషయాన్ని మనం చెప్పుకోవాలంటే చాలా మరి హిస్టరీ ఉంది. అయితే మీకు క్లుప్తంగా చెప్తూ ఉన్నాను. ఈ ఏదోమును గురించి అతను గర్విస్తూ ఉన్నాడు, అతను విర్రవీగుతున్నాడు, హృదయ ఆలోచన ప్రకారంగా నడుచుకుంటున్నాడు. అతను చెప్తున్న మాట ఏమిటంటే 3వ వచనములో, అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడవై ఉండి కొండ సందులలో నివసించువాడా, నన్ను క్రిందకు పడదోయగలవాడు ఎవడని అనుకొనువాడా అంటూ ఉన్నాడు. ఎవరంట? అతని అత్యున్నతమైన పర్వతముల ఆసీనుడై ఉండి
కొండ సందులలో నివసించువాడా, నన్ను క్రిందకు పడదోయగలవాడు ఎవడని అనుకొనువాడా, నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి. ఏమైపోయాడంట ఆ వ్యక్తి? హృదయము గర్వముతో నిండి మోసపోయాడు. పిల్లరా, చాలా మంది ఈ దినంలో అధికమైన ధనికము చేత, అధికమైన లాభాలు, ఆస్తి చేత, మరి అధికమైన సంపద చేత చాలా మంది మరి దేవుని మరిచి తిరిగేవారు ఉన్నారు. దేవుని మరిచి తిరిగే వారికి దేవుడు ఏం చేస్తాడంటే ఒక రోజున వారిని కిందకు ఎంత ఎత్తుగానో ఒక రోజు కిందకు పడవేస్తారు. అందుకే చెప్పబడిన మాట ఏంటంటే 4, పక్షిరాజు గూడంత ఎత్తైన నివాసము చేసుకొని నక్షత్రములలో నీవు దాన్ని కట్టుకొనినను అచ్చట నుండి నేను కిందకు పడవేతును. ఎక్కడన్నా ఉండి అచ్చట నుండి దేవుడు కింద పడవేస్తారంట. పక్షిరాజు గూడు ఎత్తైన స్థలంలో కట్టుకుంటారు. ఎంత ఎత్తులు అంటే మనిషికి కనబడనంత ఎత్తైన పర్వతముల మీద తన గూడును ఏర్పాటు చేసుకుంటారు. ఆ ఎత్తైన స్థలములలో మరి అది నివాసం చేస్తున్నది. ఇంకొక మాట అంటే నక్షత్రములలో కూడా నీవు నివాసం చేసుకున్నా కూడా నేను అక్కడ నుండి నిన్ను కిందికి పడవేస్తాను. ఎవరిని గురించి రాయబడిన మాట ఇది? యోదోము గర్వముతో నిండి ఉన్నాడు. యోదోము గర్వముతో నిండి, ఏదోమీయుడు గర్వముతో నిండి ఉన్నందువల్ల అతని కిందకు పడవేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. పిల్లరా, అందుకే మనిషిలో ఏముండకూడదంట? గర్వము ఉండకూడదు. గర్వం ఉంటే ఏమవుతుందంటే 16వ అధ్యాయం సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనంలో ఏమని రాయబడిందంటే, నాశనానికి ముందు గర్వము పుట్టును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును అని రాయబడింది. ఉందా? ఒకసారి చదవడం ఆ మాట. 18వ వచనం, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. ఏమి నడుస్తుందంట? అవి అహంకారము, గర్వము ముందు నడుస్తూ ఉన్నాయంట. పుట్టుతాయి. గర్వం పుడుతున్నప్పుడు అది నాశనానికి దారి తీస్తుంది. అహంకారమైన మనసు పుడుతుంది, కానీ ఒక రోజున అది పడగొడుతుంది. ఆ మనసు పడిపోకూడనట్లు, ఆ మనసు అంధకారము చేత కప్పబడకూడనట్లు దేవుని హృదయ ఆలోచన ప్రకారంగా జీవించాలి. గర్వమును తొలగించుకోవాలి, దుష్ట హృదయమును తీసివేసుకోవాలి, కఠినత్వమును తొలగించుకోవాలి, కరుణ కట్టిన హృదయాన్ని తీసివేసుకోవాలి, కాఠిన్యమునకు అప్పగించుకోకూడదు. ఒకవేళ అటు కాఠిన్యమునకు అప్పగించుకుంటే అజ్ఞానము చేత దేవుడు మనకు ఇచ్చిన జీవము నుండి వేరుపరచబడిన వారిగా ఉంటారు, జీవం నుండి తప్పిపోయిన వారిగా ఉంటారని దేవుని వాక్యము తెలియపరుస్తూ ఉంది. కాబట్టి అందుకే పిల్లల, ఎంత ఎత్తైన స్థలములో ఉన్న ఒక రోజు గర్వించేవాడు కింద పడిపోతాడు. చూడండి, నేను ఎంతో ఎత్తులో ఉన్నాను, ఏమైపోతుంది? ఎత్తైపోతుంది. భూకంపం వచ్చింది అనుకోండి, ఎంతో పెద్దగా అపార్ట్మెంట్ కట్టుకున్నాడు అనుకోండి, ఎంతో పెద్దగా కట్టుకుంటే అది భూకంపం వచ్చిందంటే ఏమైపోతుంది? ఒక రోజున కూలిపోతుంది. కాబట్టి ఇప్పుడు ప్రపంచంలోనే ఎత్తైన కట్టడం ఏదైతే ఎక్కడ ఉండేది? దుబాయ్లో కదా, దుబాయ్లోనే ఉండేది. అది ఎత్తైన శిఖరంగా ఉంటుంది. అది ఒక రోజున కూలిపోతుంది. ఎప్పుడు? అది భూకంపము దాన్ని కదిలించి వేసిన తర్వాత కూలిపోతుంది. అయితే దాని గురించి మనం గొప్పగా మాట్లాడటానికి గర్వము, ఆ గర్వము హృదయము మనిషిలోనికి రాకూడదు. నేను ఎత్తైన శిఖరమున ఉన్న నన్ను ఎవడికి ఏమి చేయలేడు అనుకుంటా. కానీ ఎవరిని చూసి అయితే అతను గర్వించాడో వాళ్ళ కాళ్ళ దగ్గర వచ్చి పడతాడు ఆ గర్వించేవాడు. అవునా కాదండి? ఒకరోజు మనుషులను చూశాడు, తనకంటే దీనస్థితిలో ఉన్న వాడిని చూసి, నేను ఎత్తైన స్థలములో ఉన్నాను, నాకంటే గొప్పవాడు ఎవడు లేడు, నేనే అన్నిటిలో మరి గొప్పవాడిని అని చెప్పుకునేవాడు. ఒక రోజున ఎవరి దగ్గరైతే గొప్పలు చెప్పుకున్నాడో వారి కాళ్ళ దగ్గర పడవలసిన రోజు ఒకటి వస్తుంది. హల్లెలూయా. అందుకే గర్వము హృదయములో ఉండకూడదు. దేవుడు చెబుతూ ఉన్నాడు. ఏ దేవుడి గురించి చెప్తాడు? ఎంతనా ఎత్తులో ఉండు, ఒక రోజున నేను నిన్ను కిందకు పడవేస్తాను అని చెప్తున్నాడు.
అదే హృదయం లేకుండా దేవునికి లోబడ్డాను, గర్వ హృదయం లేకుండా దేవునికి లోబడ్డాను అనుకోండి, ఏమవుతుంది? ఇంకా ఉన్నతంగా దేవుడు ఎత్తులో ఉంచుతాడు, అందరికంటే ఎత్తులో ఉంచుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనము మనం చదువుకున్నాం ఇందాక మూలవాక్యముగా. గర్వ హృదయులందరూ యెహోవాకు ఏయును, నిత్యముగా వారు శిక్ష నొందక పోరు. ఖచ్చితంగా వారు శిక్ష నొందుతారు. చెప్తున్నాడు కదా, వారు శిక్ష నొందుదురు, నిశ్చయముగా వారు శిక్ష నొందు. ఎవరంట? గర్వపు హృదయులందరూ. దేవుడు ఏం చేశాడు తెలుసా? ఏదోమును తీసి కింద పడవేశాడు. మలాకీ గ్రంథాన్ని చదవడం ఒకసారి మీకు చూపిస్తాను. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం అనుకుంటా. చూడండి పిల్లరా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. మలాకీ గ్రంథము 1వ అధ్యాయము అక్కడ 2వ వచనం చదవండి. మొదటి నుంచి. ఇశ్రాయేలుల గురించి మలాకీ ద్వారా పలుకబడిన యెహోవా వాక్కు. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను, అయితే మీరు మాట్లాడుతూ ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపు వందుదురు. ఏశావు యాకోబునకు అన్నకాడా? అయితే నేను యాకోబును ప్రేమించి తిని, ఇదే యెహోవాకు. ఏశావును దేశించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందున్న నక్కల పాడు చేసి తిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేశాడంటే దేవుడు యాకోబును ప్రేమించాడు, ఏశావును దేశించి ఏం చేశాడంట? అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందున నక్కల పాలు చేశాడంట. ఇదే దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఎంత ఉన్నతంగా ఉండు. ఏశావు ఎవరని చెప్పాను? యోదోము అని చెప్పారు. అయితే అక్కడ యోదోమీలలో మరిగా ఎంచబడిన వాడిగా ఉంటూ ఉన్నాడు. అయితే అతని గురించి అతన్ని ద్వేషించాడు, యాకోబును ప్రేమించాడు. అతని పర్వతములన్నిటిని ఏం చేశాడంట? పాడు చేశాడు. అతని స్వాస్థ్యం అనగా ఆస్తిని అంతటిని నాశనం చేశాడు. ఎక్కడంటే నక్కల పాలు చేశాడు. హల్లెలూయా. దేవుడు ఏదైనా చేయగలడు, ఏదైనా చేయడానికి సమర్థుడు. అందుకే హృదయములో గర్వము వచ్చి ఉండకూడదు, దీన మనసు కలిగి ఉండాలి. హల్లెలూయా. అందుకే పిల్లరా, మరి గర్వపు హృదయం ఉండకుండా మరి ఉండాలని. ఎందుకంటే గర్వపు హృదయం ఏమంటే శిక్ష నొందుదురు. ఇదే ఏశావుకు వేసిన శిక్ష దేవుడు. హల్లెలూయా. చూడండి, 4వ విషయము మోసపు హృదయము. 4వ విషయం ఏంటంటే మోసపు హృదయము. చూడండి, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9-10 వచనాలు అక్కడ అంటూ ఉంటున్నారు. ఒక విషయాన్ని జ్ఞాపకం చేద్దాం. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలిగిన వాడెవడు? ఒకని ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలము చొప్పున వాడు ప్రతి కార్యము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. హల్లెలూయా. దేవుడు ఎవరంట? దేవుడు ఎవరంట? చెప్పాలి. దేవుడు ఎవరంట? హృదయములను పరిశోధించేవాడు. ఆయన పై రూపాన్ని చూడండి. ఆయన పై రూపాన్ని చూడు. పై రూపాన్ని చూస్తే ఆయన దేవుడు ఎందుకు అవుతాడు? మనుషుడు పై రూపాన్ని చూస్తాడు, కానీ దేవుడు ఏం చూస్తాడంట? హృదయ అంతరింద్రియములను ఎరిగిన వాడే ఉన్నాడు. హల్లెలూయా. అందుకే హృదయము అన్నిటికంటే మోసకరమైనది. అందుకే మనము త్వరగా హృదయ ఆలోచన ప్రకారంగా నడుచుకొని మోసపోకూడదు. చెప్తున్న మాట పిల్లరా. అందుకే హృదయం అన్నిటికన్నా మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి అంట. హృదయము ఘోరమైన వ్యాధి కలిగి ఉంది కాబట్టి మోసపుచ్చుతూ ఉంది. కాబట్టి పిల్లరా, వాని ప్రవర్తనను జాగ్రత్తగా వాడు గ్రహించేవాడిగా ఉంటే వాడు హృదయ ఆలోచనలో నుండి తప్పించబడతాడు, దేవుని ఆలోచన ప్రకారంగా నడిపించబడతాడు. దేవుడు చెప్తున్న మాట అంటే, ఒకరి ప్రవర్తన బట్టి వాని క్రియల చొప్పున వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను అని చెప్తున్నాడు. పిల్లరా, చాలా మంది
మోసపు హృదయము చేత గ్రహించలేని స్థితిలో ఉండిపోతున్నారు. మోసపు హృదయము చేత గ్రహించలేని స్థితిలో ఉంటూ ఉన్నా. అందుకే హృదయము మోసపుచ్చబడకూడనట్లు అది ఘోరమైన వ్యాధి కలిగి ఉన్నదని, నన్ను అది తన ఆలోచన ప్రకారంగా నడిపిస్తూ ఉందని మనము గ్రహించగలిగితే దేవుని జీవములో నుండి వేరుపరచబడిన వారముగా ఉండము. ఆ జీవములోనే ఉండిపోతాం. హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన జీవములోనే ఉండిపోతాం. ఎవరును మనను తప్పించలేడు. అందుకే ఏశావును దేవుడు ఎక్కడి నుంచి పడవేశాడు? పర్వతములు, అక్కడి నుండి కిందికి పడవేశాడు. తన ఆస్తిని నక్కల పాలు చేశాడు. ఎందుకంటే గర్వం హృదయం కలిగిన వాడు, మనిషిని హృదయ ఆలోచనలు దేవుడు ఎరిగిన వాడు అంటే దేవుడు. అందుకే మనం ఏమై ఉండాలంటే, మన హృదయం మనం ఒక్కొక్కసారి మోసపుచ్చుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి మన హృదయం తన ఆలోచన ప్రకారంగా నడిపిస్తుంటుంది. మనకు అనుకుంటాం, ఏంటి నేను ఈరోజు ఈ పని చేశాను, నాకు తెలియకుండా నేను ఏంటి ఈ పని చేశాను అనేవారు లేరా? ఉన్నారు. నాకు తెలియకుండా ఎందుకు నేను ఈ పని చేసి పెట్టాను, అయ్యో అని అనుకుంటాను. అంటే హృదయం ఒక్కోసారి నిన్ను మోసపుచ్చుతూ ఉంటాడు. దుష్టుడు నీ హృదయ ఆలోచనలను చెరిపివేస్తూ ఉంటాడు. అందుకే హృదయము ఎలా ఉండాలి? మోసపుచ్చబడినట్లు జాగ్రత్త పరచుకోవాలి. హల్లెలూయా. 5వ విషయం పవిత్రమైన హృదయం. 5వ విషయం ఏంటి? పవిత్రమైన హృదయము. చూడండి, ఇక్కడ దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, దేవా చెప్పండి, కీర్తన గ్రంథము 51వ కీర్తన 51వ కీర్తన 51వ కీర్తన 10వ వచనం 11వ వచనం 51వ కీర్తన 10, 11 వచనాలు తీసుకోండి. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మనకు మార్గము. హల్లెలూయా. హృదయ స్థితి ఇంతవరకు తెలుసుకున్నాం. పరిశుద్ధాత్మ మనకు మార్గమై ఉన్నది. హల్లెలూయా. దేవుని యొద్దకు నడిపించడానికి పరిశుద్ధాత్మ మార్గం. అందుకే హృదయ స్థితి ఏంటంటే గర్విస్తూ ఉంది, మోసపుచ్చుతూ ఉంది, అహంకారంగా నడుచుకుంటుంది. మరి అన్ని విధాలుగా అది గర్వంతో నడిపిస్తుంది. కానీ పవిత్రమైన హృదయాలు కలిగిన వారై ఉండాలి. పవిత్రమైన హృదయం ఎలాంటిదంటే శుద్ధ హృదయము. ఏది ఉండకూడదు పవిత్రమైన హృదయంలో, ఇంకా ఏది ఉండకూడదు. అందుకే చెప్తున్నాడు, నా యందు శుద్ధ హృదయము కలగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా. ఎవరైనా అడుగుతారా? మనసులో పుట్టిందల్లా కోరుకుంటారు. కానీ దేవా ఈ హృదయము తనకి ఇష్టం వచ్చినట్ట కోరుకుంటుందయ్యా, నా హృదయము శుద్ధిపరచు దేవా అనే వాళ్ళు ఉన్నారా? ఎవరు లేరు. హృదయము కోరుకున్నదల్లా అడిగేస్తూనే ఉంటాం దేవుని. కానీ దేవునికి కావలసినది మనం ఇవ్వము. ఒక్కోసారిగా చాలాసార్లు ప్రతి వారం కావచ్చు, ప్రతిరోజు కావచ్చు, హృదయము మోసపుచ్చుతూనే ఉంటుంది, పవిత్రతను నుండి వేరుపరుస్తూనే ఉంటుంది. అందుకే పిల్లరా జాగ్రత్తగా మనం గమనించినట్టయితే మనము మన హృదయములను మోసపుచ్చుతుందని గ్రహించాలి. అప్పుడు తెలుస్తుంది, నా యందు శుద్ధ హృదయము కలగజేయ్యా, నా యందు శుద్ధ హృదయము కలగజేయమయ్యా, నా అంతరంగములో స్థిరమైన మనసును కొత్తగా పుట్టించయ్యా అని దావీదు అడిగినట్లుగా మనం అడగాలి. పవిత్రతను కోరుకోవాలి. హృదయములో పవిత్రత ఉంటే పరిశుద్ధాత్మ మార్గమై నడిపిస్తాడు. హల్లెలూయా. అందుకే నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. ఎందుకంటే పరిశుద్ధాత్మ మనం నడిపిస్తుంది, మార్గముగా ఉంటుంది. హల్లెలూయా. 6వ విషయం విశ్వసించే వారి హృదయము. 6వ విషయం ఏంటి? విశ్వసించే వారే హృదయము. రోమీయులకు రాసిన పత్రిక 10వ వచనం నుండి 11వ వచనం వరకు 10వ అధ్యాయము
10వ వచనం నుండి 11వ వచనం వరకు అక్కడ రాయబడిన మాట అంటే, ఏలైనగా నీతి కలుగునట్లు మనిషి హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏలైనగా ఆయన యందు విశ్వాసముంచు వాడు ఎవడును సిగ్గుపడనని లేఖనము చెప్పుచున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చెప్తుందంట లేఖనము? సిగ్గుపడదు. ఏ విధంగా? హృదయములో నీతి కలుగునట్లు మనిషి హృదయములో విశ్వసించినట్లు రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకునేవాడు ఎవరు అంటే విశ్వసించే హృదయం కలిగిన వాడు. సిగ్గుపడేటప్పటికీ దేవుని ఎదుట అడుగుతూనే ఉంటాడు. అదే 9వ వచనం చదవండి. పైన 9వ వచనం చదవండి. ఏమనుంది 9వ వచనములో? అదేదనగా యేసు ప్రభువని నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. కూడా చెప్పండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడతావు అని చెప్తున్నాడు. అందుకే ఈ 10-11 వచనంలో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఏలైనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకుంటాడు. నీతి కలిగినట్లుగా ఏం చేస్తాడంట? మనిషిని నోటితో హృదయంలో విశ్వసిస్తాడంట, రక్షణ కలిగినట్లుగా నోటితో ఒప్పుకుంటాడంట. అందుకే విశ్వసించే ప్రతి వానికి దేవుడు ఏం చేస్తాడంటే రక్షణ కలగజేయవాడిగా ఉంటూ ఉంటాడు. హల్లెలూయా. అందుకే ప్రతిమరా విశ్వసించే హృదయము కలిగిన వారికి దేవుడు తప్పక రక్షణ ఇస్తాడు. 7వ విషయం, ఆనందకరమైన హృదయం. చూడండి, సామెతల గ్రంథం 17వ అధ్యాయం 22వ వచనం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 22వ వచనం. 22వ వచనం, 17వ అధ్యాయము 22వ వచనం. సంతోషము గల మనసు ఆరోగ్యకరము, నలిగిన మనసు ఎముకలను ఎండిపోవజేయును. సంతోషకరమైనది ఏం చేస్తుందంట? ఆరోగ్యాన్ని కలగజేస్తుంది. హల్లెలూయా. మరి మనసు, ఎండిన మనసు ఏం చేస్తుంది? ఎముకలను ఎండిపోయేలా చేస్తుంది. అందుకే ప్రతిభరా సంతోషము కలిగిన మనసు కలిగి ఉండాలి. ఎప్పటికప్పుడు సంతోషం ఎక్కడ దొరుకుతుంది? ఫంక్షన్కి వెళ్తే దొరుకుతుందా? పెళ్లికి వెళ్తే దొరుకుతుందా? బర్త్డేలకు వెళ్తే దొరుకుతుందా? ఇంకేదైనా ఇతర కార్యాలకు వెళ్తే దొరుకుతుందా? దొరికింది అనుకుందాం. ఎంతవరకు ఉంటుంది అది? ఆ ఫంక్షన్లో ఉన్నంత వరకే ఆ సంతోషము అక్కడ దాకా ఉంటుంది. అయితే ప్రభునందు సంతోషము ఎల్లప్పుడూ ఉంటుంది. కొడదాం చప్పట్లు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ప్రభునందు ఎల్లప్పుడూ సంతోషం ఉంటుంది. అందుకే ప్రియదేవులారా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూస్తే, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అని చెప్తూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ. అందుకే సంతోషకరమైన మనసు ఏం చేస్తారంట? ఆరోగ్యాన్ని ఇస్తారంట. ఆరోగ్యాన్ని, ఆ సంతోషకరమైన మనసు ఎక్కడ ఉంది అంటే ప్రభు మీద నీవు ఉంచితే నీకు ఆరోగ్యం దొరుకుతూ ఉంది, సంతోషము స్థిరపరచబడుతూ ఉంది. ఎప్పటికప్పుడు నీవు సంతోషంగా ఆరోగ్యకరంగా ఉంటావు. అదే ఇంకొక మాట అక్కడ చెప్పాడు. ఏం చెప్పాడు అక్కడ? నలిగిన మనసు ఎముకలను ఎండిపోజేస్తుందంట. నలిగిన మనసు ఎండిపోజేస్తుందని. మరి ఎముకలను ఎండిపోజేస్తుంది. ఎముకలు ఎండిపోతే ఏమవుతుంది? నడవలేరు, పడిపోతారు. ఆ ఎముకలలో గుజ్జు ఎండిపోయింది అనుకోండి, మనిషి నడవలేని స్థితిలో పడిపోతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే సామెతలు 21 చదవండి. అక్కడ పైన ఉన్న మాట, ఆ పైన ఒకటి చదవండి అమ్మ వచనము. అదే సామెతల గ్రంథంలో 21 వచనం, బుద్ధిహీనుని కనిన వాని వ్యసనము కలుగును, తెలివి లేని వానికి తండ్రికి సంతోషము లేదు. తెలివి లేని వాని తండ్రికి సంతోషం ఉండదట. తెలివి లేని వాని తండ్రికి, హల్లెలూయా, తెలివి లేని వాని తండ్రికి సంతోషం ఉండదట. ఎందుకంటే బుద్ధిహీనుని కనిన వానికి వ్యసనము కలుగుతుందంట.
ఎందుకంటే వాడు తన హృదయంలో ఏం చేస్తాడు? మంచి ఆలోచనలు, బుద్ధిహీనత కలిగి నడుచుకుంటాడు. తండ్రిని ఆలోచన ప్రకారంగా జీవించాడు, దేవుని ఆలోచన ప్రకారంగా నడుచుకోడు, దేవుని చిత్తానుసారంగా ఉండడు. అలాగే కన్న తండ్రి ఆలోచన ప్రకారం కూడా మరి ఏ కొడుకు జీవించాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియదేవులారా, ఈ దినాల్లో అలాంటి మరి కుమారులు లేకపోలేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే తెలివి లేని వాని తండ్రికి సంతోషం ఉండదు. సంతోషము గల మనసు ఆరోగ్య కారణము, నలిగిన మనసు ఎముకలను ఎండిపోజేయును అని రాయబడింది. అందుకే ఆనందకరమైన హృదయం ఎక్కడ దొరుకుతుందంటే దేవునిలో దొరుకుతుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మనం చదువుకున్నాం. కాబట్టి బుద్ధిహీనత కలిగి ఉండకూడదు. బుద్ధిహీనత కలిగి ఉంటే మరి ఏమవుతుందంట? సంతోషము లేకుండా మనసు నలిగిపోతుంది. మనసు నలిగిపోవడం వల్ల ఎముకలకు సత్తువ లేకుండా పోతుంది. మత్సరము ఎముకలకు కుళ్ళు అని రాయబడింది. పిల్లరా, మత్సరము ఎముకల కంట కుళ్ళు. అందుకే ఆ కుళ్ళు కలిగిన హృదయం ఉండకూడదు. ఆనందకరమైన హృదయం కలిగిన బిడ్డలుగా ఉండాలి. 8వ మాట, ప్రేమ గల హృదయము. హల్లెలూయా. ప్రేమ కలిగిన హృదయం కలిగిన బిడ్డలుగా ఉండాలి. దేవుని వాక్యం చెబుతుంది. చూడండి, మార్కు సువార్త 12వ అధ్యాయము 30వ వచనం. మార్కు సువార్త 12వ అధ్యాయము 30వ వచనం. నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన యెహోవాను, నీ దేవుడైన ప్రభును ప్రేమింపవలను అనున్నదే ప్రధానమైన ఆజ్ఞ. ఇది ఆజ్ఞ. ప్రేమ గల హృదయం కలిగి ఉండుటయే ప్రధానమైన ఆజ్ఞ. ప్రేమ ఉండాలి, అన్నిటికంటే ప్రేమ ఉండాలి. ప్రేమ అనేక పాపములను కప్పివేయును అని రాయబడింది. హల్లెలూయా. మనుషుల ప్రేమ కప్పదు, కానీ దేవుని ప్రేమ అయితే కప్పుతుంది. అనేకమైన పాపములను కప్పివేస్తుంది దేవుని ప్రేమ. మనుషుల ప్రేమ ఎలాంటిదంటే స్వార్థపూరితమైనది. అవసరానికి ప్రేమిస్తుంది, అవసరం తీరాక చేసిన తప్పులన్నీ బయటేస్తుంది. అవునా కదా? వాడితో కలిసి చేసిన తప్పులన్నీ వీడు చేసింది కాక వీడు వాడే చేశాడని చెప్పేసి అన్ని వాని మీదే నిందలు మోపుతాడు, వాని మీదే తప్పులు మోపుతాడు. అంటే అవసరానికి ప్రేమించి వారి దగ్గర అవసరం తీరిపోయిన తర్వాత వాని తప్పులన్నీ బయట వేస్తారు. అది ప్రేమ కాదు, ప్రేమ కలిగిన హృదయము కాదు. దేవుని ప్రేమ అలాంటిది కాదండి. దేవుని ప్రేమ ఎప్పటికీ ఒకేలాగా ఉంటుంది. దేవుని హృదయము ఎప్పటికీ ఒకేలానే ఉంటుంది. దేవుని హృదయము ప్రేమ కలిగినది. మనిషిని ప్రేమలో స్వార్థం ఉన్నది. మనుషులు స్వార్థ ప్రియులు అని రాయబడింది. చూడండి పిల్లరా, నేను చూపిస్తాను. తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం అనుకుంటా. చూడండి ఒకసారి. 1 తిమోతి అనుకుంటా. ఒకసారి చూడండి, 3వ అధ్యాయము చదవమ్మా. 3వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువు. ఉందా? లేదంటే 2వ తిమోతి చూడండి. తీసావా? ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని ఉన్నాయండి అక్కడ. మనిషి హృదయంలో నుండి పుట్టుకొచ్చేవి అతిద్వేషులు, అపవాదకులు, అతితేంద్రులు, క్రూరులు, సత్యద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖమును అనుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించలేని వారినై ఉందురు. ఇట్టి వారికి విముక్తుడవై ఉండుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హృదయమును ఒకటి పెట్టుకొని బయటికి ఒకలా ప్రేమిస్తాడు. నీ దగ్గర అవసరం ఉన్నంత వరకే, కానీ నీతో అవసరం తీరిపోయిన తర్వాత వాడికి ఎప్పుడు అవసరం తీరుస్తూనే ఉండాలి. వాడు తన హృదయంలో ఒక ఆలోచన పెట్టుకొని వస్తాడు. వాడి దగ్గర లాభములు ఆశిస్తూ వస్తాడు. వాడి దగ్గర ఎప్పటికప్పుడు లాభములు పొందుతూనే ఉంటాడు. కానీ ఒక రోజున వాడికి కావలసింది ఇవ్వలేదనుకో, ద్వేషము రేపుకుంటాడు. ఎప్పుడు అడిగినా ఎట్లా నువ్వు ఎప్పుడు ఇలానే చేస్తావు, కానీ రోజు మాత్రం లాభం పొందుకుంటాడు, రోజు సహాయం పొందుకుంటాడు, కానీ అన్ని నిందలు మోపుతూ ఉంటాడు. కక్ష, లోపల కక్ష.
ఎలాగున వీడిని నాశనము చేయాలా అని. కాబట్టి అలాంటి వారికి ఎలా ఉండాలంట? ఇట్టి వారికి విముక్తుడవై ఉండుము. పాపభరితులై నానా విధములైన దురాశ వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నాను సత్య విషయమై అనుభవ జ్ఞానములు ఎప్పుడూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇళ్లలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవు వారి వీరిలో చేరిన వారు. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నారండి. ఇంకొకరు ఇద్దరు గురించి రాయబడింది అక్కడ. మోషే దినాల్లో ఇద్దరు వ్యక్తులు కనబడతారు. వారి గురించి ఇక్కడ రాయబడి వారి పేర్లు ఎన్నే ఎబ్రే అను వారు మోషేకు ఎదిరించినట్లు వీరులు చెడు మనసు కలిగి విశ్వాసములో భ్రష్టులై సత్యమును ఎదురింతురు. ఎవరంటే వీరంతా ప్రేమ లేని వారు. అవసరానికి అదే ఏదో మా సామెత చెప్తారు కదా, అవసరానికి చెప్ప వాడతారు. ఏరు దాటిన తర్వాత ఏం చేస్తారంటే ఏరు దాటిన తర్వాత చెప్పను తగలేస్తారంట. అదేనా సామెత? అంటే నాకు చెప్పడానికి రాలేదు. కాబట్టి పిల్లరా, అవసరం ఉన్నప్పుడు ఒకలాగా, అవసరానికి మాత్రం బాగా జాగ్రత్తగా దాన్ని వాడుకుంటారు. అవసరం తీరిపోయిన తర్వాత రకాలతో తాగుతారు. ఇది ఎవరంటే మీరు? ఎవరు? ప్రేమ లేని వారు, స్వార్థ ప్రియులు, అవసరానికి వాడుకునే హృదయం కలిగిన వారు. ఇలాంటి వారికి ఏమై ఉండాలంట? విముక్తుడవై ఉండాలి. సత్య విషయంలో అనుభవ జ్ఞానము లేని వారు వీరు. కాబట్టి పిల్లరా, అలాంటి వారితో సావాసం కలిగి ఉండకూడదని దేవుని వాక్యం. అందుకే ప్రేమ కలిగిన హృదయం గల వారితో ఉంటూ పూర్ణ హృదయంతో దేవుని సేవిస్తూ ఆరాధిస్తూ, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో నీ దేవుడైన ప్రభును ప్రేమించవలనదే ప్రధానమైన ఆజ్ఞ. ఈ ఆజ్ఞ ప్రకారంగా నడుచుకుంటే నీ హృదయము పరిశుద్ధమైనదిగా మార్చబడుతుంది. హల్లెలూయా. చివరిగా 9వ మాట మీ ముందు చాలా ఆశపడుతున్నాను. 9వ మాట చెప్పడానికి ముందు ఒక వాక్యం చదువుతాం. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. ప్రేమ అన్నిటినీ సహిస్తుంది, ద్వేషించదు. అవునా కదా? ప్రేమ అన్నిటినీ సహిస్తుంది. కానీ ఎవరి ప్రేమ సహిస్తుంది? మన ప్రభు అయిన యేసుక్రీస్తులో వారి ప్రేమ అన్నిటినీ సహిస్తుంది. తప్పు చేసినా, పాపము చేసినా, దుష్టత్వములో ఉండినా తప్పించడానికి, విడిపించడానికి, నిన్ను ఆదరించి ప్రేమించి తన కౌగిలిలో చేర్చుకునేదే దేవుని ప్రేమ. అన్నిటినీ సహిస్తుంది. అది దీర్ఘకాలము నిలుస్తుందని ఇక్కడ రాయబడింది. చూడండి, 13వ అధ్యాయం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. దేవునిది ప్రేమ కలిగిన హృదయం, మనిషిది స్వార్థముతో నిండిన హృదయం. చదవడమా. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, సప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోప్పడదు, అహంకారం మనసులలో ఉంచుకొనదు, దుర్నీతి విషయంలో సంతోషపడక సత్యమునందు సంతోషించును. కొడదాం చప్పట్లు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమ ఎలాంటిదంట? ఏమి మనసులో ఉంచుకోదు. దుర్నీతి విషయములో అది సంతోషము పడదు, అది సత్యమును నందు సంతోషిస్తూనే ఉంటుంది. అన్నిటినీ సహిస్తూ ఉంది, దయ చూపుతుంది, మచ్చలపడదు. ప్రేమ డంబముగా, అది డంబము చెప్పుకోదు, గొప్పలు చెప్పుకోదు. డంబం అంటే గొప్పలు చెప్పుకోదు ప్రేమ. అలాగే అది త్వరగా ఉప్పొంగదు. నేను అందరినీ ప్రేమిస్తున్నాను కదా అని చెప్పేసి తాను మరి ఉప్పొంగ చేసుకోదు. అయితే ఇంకొక విషయం ఏంటంటే అమర్యాద కూడా నడవదంట. అమర్యాదగా అంటే గౌరవం ఇచ్చే వారికి ఎలా గౌరవం ఇవ్వాలో ఆ రీతిగా వారికి గౌరవం ఇస్తుందంట ఆ ప్రేమ. అయితే ఇంకొక విషయం, సప్రయోజనమును విచారించుకున్నదట. నాకేదైనా ఉపయోగపడుతుందా అని తాను ఉపయోగించుకున్నదట. అది విచారణ చేసుకోదట. అంటే ఎదుటివాడిని గురించి ఆలోచన చేస్తుంది కానీ తన గురించి ఆలోచన చేయదంట ఆ ప్రేమ. ఇంకొక విషయం అంటే త్వరగా కోప్పడదట. కానీ తొందర కోప్పడేవారు ఉంటారు, చిన్నదానికి చిరాకు పడేవారు ఉంటారు. కానీ ప్రేమట త్వరగా కోప్పడదు అని రాయబడింది. అహంకారము మనసులో ఉంచుకున్నదు. అహంకారం తన మనసులో ఉంచుకోలేదు. నేను ఇంత చేస్తే నాకు ఏమి చేయకుండా ఉంటావా అని అహంకారం తన మనసులో ఉంచుకున్నదట. అంటే అలాంటి మనసు కలిగిన వారు ప్రేమలో ఉండరు. అయితే ఆ మనసు, అహంకారం అనే మనసు కూడా తనలో ఉంచుకొనదు అని రాయబడింది. దుర్నీతి విషయమై అది సంతోషపడక సత్యమందు మాత్రమే సంతోషిస్తూ ఉంటదంట. ఇది
నిజమైన ప్రేమ కలిగిన హృదయము. హల్లెలూయా. చివరిగా 9వ విషయాన్ని మేము ముందు చూద్దాం. విరిగి నలిగిన హృదయము. అన్నిటినీ చూసినదే విరిగి నలిగిన హృదయము. ఈ విరిగి నలిగిన హృదయం ఎలా ఉంటుందంటే ఇంకా అన్నింటికి లోబడిపోతుంది. విరిగి నలిగిన హృదయము ప్రతి దానికి లోబడిపోతుంది. లోబడి దేవునికి విధేయత చూపినదై ఉంటుంది. అదే చూడండి, కీర్తన 51వ కీర్తన 17వ వచనం. 51వ కీర్తన 17వ వచనం. త్వరగా చదవాలి. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు లక్ష్యము చేయవు, అలక్ష్యము చేయవు. అంటే తీసివేయడంట. విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు తీసివేయడు. దాన్ని ఆదరించే దేవుడిగా ఉన్నాడు. దాన్ని ఎప్పటికప్పుడు గుర్తిస్తూనే ఉంటాడు. కానీ కొందరు గుర్తించరు, ఆ హృదయాన్ని గుర్తించారట. విరిగి నలిగిన హృదయాన్ని గుర్తించక ఆ హృదయానికి ఏం చేస్తారంటే ఇంకా కూర్చుతూనే ఉంటారు. ఆ హృదయాన్ని, గాయపడిన హృదయాన్ని ఇంకా కూర్చుతూనే ఉంటారు. అంటే కూర్చోడం అంటే ఏంటి? సూటిపోటి మాటల చేత వాడు బాధపడుతూ ఉంటాడు, ఆమె బాధపడుతుంటుంది. ఇంకా పై నుండి 4 మాటలు అని వేస్తూనే ఉంటారు, ఇంకా మాట్లాడుతున్నారు. అంటే ఇంకా హృదయం ఏమేమంటే క్షీణించిపోతుంది. విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు ఏం చేస్తాడంట? అలక్ష్యం చేయడంట. త్వరగా దానిని చేరదీసే దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ప్రియములారా, విరిగి నలిగిన హృదయం దేవునికి ఇష్టమైనది. 15, 16 వచనాలు ఒకసారి చదువుకుందాం. అక్కడే 51వ కీర్తన 15, 16 వచనాలు. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులు తెరువుము. నీవు బలిని కోరువాడవు కావు. కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు. హల్లెలూయా. ఏం చేస్తానంట? ఒకవేళ నువ్వు కోరుకుంటే నేను కూడా దాన్ని కూడా అర్పిస్తాను, కానీ నువ్వు బలిని కోరే దేవుడవు కాదు. నా పెదవులు, నా నోరు నిన్ను ప్రచురించినట్లు నా పెదవులు తెరువుము అని రాస్తున్నాడు. అందుకే అని అంటున్నాడు, విరిగి నలిగిన మనసే నీకు ఇష్టమైన బలులు దేవా, విరిగి నలిగిన హృదయం నువ్వు అలక్ష్యము చేయవు. అందుకే ప్రతిభగా ఈ 9 విషయాలు మనం ఏం చేయాలి? జాగ్రత్తగా మన హృదయంలో ఉంచుకోవాలి. ఈ 9 హృదయాలు, ఇంకా అనేకమైన హృదయాలు ఉన్నాయి. ఈ కరుడు కట్టిన హృదయాలు, కఠినమైన హృదయాలు. ఇంతవరకు మనం 9 హృదయముల గురించి మాట్లాడుకున్నాం. రాసుకున్నారా? ఒకసారి చదవండి. కఠిన హృదయము, కరడు కట్టిన హృదయము, గర్వపు హృదయము, మోసపు హృదయము, పవిత్రమైన హృదయము, విశ్వసించే హృదయము, ఆనందకరమైన హృదయము, ప్రేమ కలిగిన హృదయము, విరిగి నలిగిన హృదయము. 5 హృదయాలు మరి వ్యతిరేకంగా ఉన్నాయి. 5 హృదయాలు దేవునికి, 4 హృదయాలు దేవునికి చేరవబడ్డాయి. అంటే 5 హృదయముల స్థితిని మరి తెలియపరిచాడు. మిగతా 4 హృదయముల స్థితిని కూడా తెలియదు. పరిశుద్ధాత్మ మార్గముగా ఉన్నట్టు తెలియపరుస్తున్నాడు. కాబట్టి పిల్లరా, మనం ఈ విషయాలను మనం జాగ్రత్తగా గ్రహించినట్లయితే మన హృదయము ప్రభునకు ప్రీతికరమైనదిగా ఉంటుంది. ఎందుకంటే మనం చదువుకున్నాం 16వ అధ్యాయంలో ఏం చదువుకున్నాం? సామెతల గ్రంథంలో హృదయము మనిషి హృదయ ఆలోచనలు మనిషిని వర్షములో ఉన్నాయి. కాబట్టి గర్వపు హృదయములు దేవునికి హేయమైనది. కాబట్టి ఆ గర్వపు హృదయములో నుండి చెడుతనమును దేవుడు తీసివేసేవాడిగా ఉన్నాడు. కాబట్టి మనము మన హృదయములను దేవునికి అప్పగించుకోవాలి. అందుకే అంటాడు కదా 23వ కీర్తన 28వ వచనం, 23వ సామెతల గ్రంథం 23వ అధ్యాయం 28వ వచనం అంటాడు, నా కుమారుడా నీ హృదయము నాకే. దేవుడు కోరుకున్నది అదే. అంటే హృదయం కోరుకున్నాడు. హృదయం దేవునికి అప్పగించాలి. హృదయములో ఎన్నో విషయాలు దాగి ఉన్నాయి. అవి నెగిటివ్ ఉన్నాయి, పాజిటివ్ ఉన్నాయి, వ్యతిరేకంగా ఉన్నాయి, దేవునికి ఇష్టమైనవిగా ఉన్నాయి. ఈ హృదయాలు ఏది దేవునికి వ్యతిరేకమైనదో దాన్ని సరి చేసుకోవాలి, దేవునికి ఇష్టమైనదో అది దేవునికి బలియాగముగా
మరి దేవునికి సమర్పణగా మన హృదయాన్ని అప్పగించుకోవాలి. అప్పుడు దేవుడు నిన్ను నన్ను తనతో నిలుపుకునేవాడిగా చేశాడు. తనకిష్టమైన దానిగా దేవుడు మరి చేసుకోబోతున్నాడు. అది అన్ని విషయములలో దేవుడు నిన్ను బలపరచునుగాక. హల్లెలూయా. మంచిది పిల్లలరా, దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరు తల్లు వచ్చి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. ప్రైజ్. దేవానికి స్తోత్రం, పరిశుద్ధుడానికి వందనాలు, కృపా సత్య సంపూర్ణ సర్వాధికారి అయిన యేసయ్యానికి వందనాలు. నీ మహిమ, నీ ఘనత, నీ ప్రభావము ప్రతి బిడ్డ మీద ఉంచండి. నీ శక్తి, నీ మహిమ ప్రతి ఒక్కరిపైన ఉంచమని నేను వేడుకుంటూ ఉన్నాను. కృప కలిగిన దేవ, సర్వోన్నతుడ, మహోన్నతుడ, సర్వశక్తి సంపన్నుడమైన యేసయ్యా నీకే స్తోత్రం 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 స్తోత్రం. శక్తిని నింపుండి ఆయన, ప్రభావము నింపు తండ్రి. ఆయన హృదయముల గురించి ఇంతవరకు మేము మాట్లాడుకున్నాం, అది నీ వలన మేము కలిగి ఉన్నామని విశ్వసిస్తున్నాము తండ్రి. దీవించండి, బలపరచండి తండ్రి. నీ శక్తిని దేవా ప్రతి బిడ్డ పొందుకున్నట్లు సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. ఘనమైన నీ నామమునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. సర్వాధికారి అయిన తండ్రి, సర్వోన్నతుడమైన దేవ, సర్వశక్తి